భారత రాజ్యాంగ 75వ ఆమోద దినోత్సవ కార్యక్రమం టంగుటూరులోని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేబీఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు కందిపాటి కృష్ణ, బొడ్డు సతీష్, దేవ, వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, శివ, బాలకోటేశ్వరరావు తదితరులు బాగున్నారు. ఈరోజు భారత రాజ్యాంగం అమలై 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క భారతదేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగ అమలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనం గమనించుకున్నట్టయితే భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని మనం గమనించాలి. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ కూడా అందరినీ ఏకతాటిగా ఐక్యంగా ఉంచగలిగింది కేవలం భారత రాజ్యాంగం అని అందరూ గుర్తుంచుకోవాలి. ఏంటి మిగతా దేశాలకు రాజ్యాంగం లేవా అనుకుంటారు, కానీ రాజ్యాంగాలు ఉన్నాయి. మన ఆసియా ఖండంలో పెద్ద దేశమైనటువంటి సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయింది తమ రాజ్యాంగం మీద నిలబడలేక. తర్వాత మన పక్కన దేశంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అడ్రస్ లేకుండా పోయింది. పక్కన ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. అంటే ఆసియా ఖండంలో కానీ ఈ ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాలన్నీ కూడా ఒకే మతంతో ఉన్నటువంటి కూడా విచ్ఛిన్నం అయిపోయినాయి. కానీ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు అన్నింటినీ కలిపి విద్య, వైద్య, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి ధ్యేయంగా పెట్టినటువంటి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా అందరినీ ఐక్యంగా చేసిందని చెప్పి తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.